హాయ్ అండి. ఆది బ్లౌజ్తోనే కట్ చేసి ఆది బ్లౌజ్తోనే కుట్టాను జాకెట్. ఎంత సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్. చూడండి, ఇట్లా వేస్తేనే తెలుస్తుంది ఎక్కడదక్కడ కూర్చుంటాయి కదా పార్ట్స్. ఇలాగా సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్ అయితే. సో ఇదంతటికి కారణం ఫస్ట్ కట్టింగేనండి. ఫస్ట్ అయితే కట్టింగ్ మంచిగా బరాబర్ కొలతల ప్రకారంగా కట్ చేస్తే స్టిచ్చింగ్ కూడా బరాబరి వస్తుంది. ఓకేనండి. నేనైతే ఎట్లా ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేశానో అదే ఆది బ్లౌజ్ తోటి మళ్ళీ కుట్టడం కూడా సేమ్ దానితో కొలత చూసుకుంటూనే కుట్టేస్తాను. చూడండి, వర్క్ అయితే ఎక్కువ ఉండదు, ఇలా ఎక్కువ కట్టింగ్లు అయితే ఉండవు. నేనైతే భుజాల మీదనైతే కట్టే చేయలేదు. ఇలాగా 3 మడతలు చేసి ఒక డబల్ మడతకి ఒక ప్లేట్ అయితే పెట్టాను ఫ్రంట్ పార్ట్కు. ఇంకోటి సెకండ్ ప్లేట్ కూడా పెడుతున్నాను. సో ఈమె సన్నగా ఉంటుంది కాస్త ఈ కస్టమరు, కాబట్టి నేను 2 పెడుతున్నాను ప్లేట్లు. బాగుంటుంది, చాలా హెవీ అవసరం లేదు, మంచిగా 2 పెడితే నీట్గా వస్తుంది. ఇలా 2 సైడ్లో కూడా అటు 2 ప్లేట్స్ ఇటు 2 ప్లేట్లు అయితే పెట్టాను. భుజాల మీద చూడండి, భుజాల మీద కటింగ్ అనేది చేయకుండానే ఉంచి టోటల్ బాడీ పార్ట్స్ అంతా కొలతల ప్రకారంగా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా మనం కట్ చేసేటప్పుడు చిన్న టక్స్లు పెట్టుకున్నాం కదా గుర్తుల కోసం, ఆ ప్లేస్మెంట్కు మధ్యలోకి మలుసుకొని సో భుజం కుట్టు ఇలా వేసుకోవాలి. కొలతలే సరిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొలతలతోనే ఏదైనా సేమ్ టు సేమ్ అనేది పెట్టుకుంటూ వస్తూ ఉంటే ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా బ్యాక్ పార్ట్కు ఒక ప్లేట్ వేయాలి కదా ఇట్లా. సో ఎంత వేయాలి అంటే ఈ జాకెట్ని బట్టి తీసుకోవాలి మనం కుట్టే విధానం. ప్లేట్ ఎంత దూరం అవసరం ఉంటుంది అంటే మా అయితే 3 ఇంచులు జాకెట్ ఎంత లెంత్ ఉంటుందో దాన్ని బట్టే వేసుకోవాలి మనం. సో నేను ఇంకో సైడ్ కూడా వేయాలి కదా. అప్పుడైతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కుట్టింది ఉన్నది కదా ప్లేటు, దీన్ని దాని మీద పెట్టి సైజ్ చూసుకుంటే 7 వరకు మళ్ళీ కుట్టుకోవాలని దాని వరకు మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల మనం వేసే కుట్టు బరాబరి ఆడికే వచ్చి సరిపోతుంది. ఎక్కువ రాదు అట్లా అని చెప్పి తక్కువ రాదు. అట్లా పెట్టుకోకపోవడం వల్ల హెచ్చు తగ్గులు వస్తాయి. సో చూడండి, నీట్గా 2 ప్లేట్లు పెట్టాను. ఆమె సన్నమే ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంది. ఇప్పుడు పెద్ద పట్టీలు అంటే షేప్ బెల్ట్, ఏదో నేను హైన్స్లోకి వెళ్ళి తీసాను కదా, హైన్స్లోకి వెళ్ళి తీసాను కాబట్టి మధ్యలో కట్టింగ్ అనేది లేదు. ఇట్లాగా ఇప్పుడు దీంట్లో ఒక పీస్ మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెద్ద పట్టీలకు ఒక పీస్ వేసేదాన్ని ఒక పీసు అటువైపు వేయాలి, పెద్ద పట్టీకి ఒక పీసు ఇటువైపు వేయాలి. మనకు ఇక్కడ కుట్టేటప్పుడు తిరమరకు మంచు వరకు 2 ఈక్వల్గా సపోర్ట్ చేస్తాయి. ఇలా ఈ విధంగా చూడండి, ఇక్కడ కొలత చూసుకోవాలి. ఈ పెద్ద పట్టీ మరి హెవీగా ఉందా, మనమైతే 2 ఇంచులు తీసుకున్నాం కదా, కొంచెం అంత అయితే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే మళ్ళీ అప్పటికి మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం అవకతవకలు వస్తాయి. కాబట్టి ఇప్పుడే చూసుకున్నాం కదా, 2 పట్టీలను కూడా కొంచెం కట్ చేసి మళ్ళీ సమానం చేశాను. ఇగో ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజు, ఇప్పుడు కుట్టే బ్లౌజు సేమ్ టు సేమ్ వచ్చినాయి ఫ్రంట్ పార్ట్. ఈ ఆది బ్లౌజ్తోనే కొలత చూసుకుంటాను ఫ్రెండ్స్. ఇది చూసారా, ఇప్పుడు నేను దీనికి కొంచెం క్లాత్ అతుకుతున్నాను. ఎందుకు అనంటే కాజా పట్టికి కొంచెం తక్కువ పడుతుంది. అంటే కాజా పట్టి బయటకు వస్తుంది కదా, అసలు పట్టి లోపలికే పోతుంది. కాజా పట్టి కొంచెం హెవీగా కొంచెం పొడవు కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి, ప్లస్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని మందం క్లాత్ తక్కువ పడితే నేను ఎక్స్ట్రా క్లాత్ దానికి అతికాను. ఇది షేప్ బెల్ట్కు. ఇప్పుడు మనం వేసేది బరాబరి దానికి సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కు షేప్ బెల్ట్ అనేది బరాబరి ఫిక్స్ సరిపోతుంది. ఇలా అండి, మనకు మన ఆలోచన అనేది చూసుకుంటూ పోతే అన్నీ అర్థమవుతాయండి. కొంచెం స్లోగా కంగారు పడద్దు. మీరు కూడా ఆలోచన పెట్టి చూస్తే 100% మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే కొంచెం తొందరపడద్దు, అంతే కొంచెం చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఏది కానీ రావాలి అంటే కొంచెం చూడాలి కదా, ఓపిక పట్టాలి కదా.
సో ఇలా వేసిన ప్లేట్ ఉంది కదా, ఇట్లా వైమూల మీద మలుసుకొని కొంచెం బ్యాక్ ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ గుంజి పట్టకుండా ఉంటుంది, మంచిగా సాఫ్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా లూజ్గా ఎక్కడిదక్కడ ఫ్రీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు ఇంకా ఏమన్నా నేను కుట్టే దాంట్లో ఏమన్నా మీకు చేంజ్ అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అన్నీ అందరికీ చూడండి, ఉక్సుల పట్టీలు చూసారు కదా, అతకాలు. ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయా లేవా ఫ్రంట్ పార్ట్లు అయితే నేనైతే చూసుకున్నాను. చూస్తున్నారా, ఇప్పుడు మనం వేసేది ఏంటిది, ఉక్సుల కాజా పట్టి వేసేటప్పుడు ఏం చేయాలి, మనం తిరమరకే వేయాలి. ఫస్ట్ తిరమరకేసి మంచి మరక అనుకొని మీదికి వెళ్ళి కుట్టు పెట్టాలి. ఈ విధంగా. ఫ్రెండ్స్, నేనైతే ఒక విషయం అయితే చెప్తాను, అందరికీ అన్నీ అని తెలవాలని ఏమి లేదు. ఎన్నో తెలిసినా ఇంకా తెలియని ఎన్నో ఉంటాయి. సో కుట్టడం కూడా అంతే, మనకు తెలిసిన దానికంటే ఇంకా గొప్పగా ఉంటుంది. చాలా పెద్దది వర్క్ అయితే. ఎన్నో విధాలుగా కుట్టే వాళ్ళు ఉన్నారు. కుట్టడంలో ఎంతో ఉంది. ఇంకా నాకు తెలిసినవి కొన్ని కావచ్చు, ఇంకా తెలిసిన వాళ్ళు ఎంతో ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా తెలియని ఎన్నో ఉండొచ్చు. అలాగే ఏదైనా నేర్చుకుంటూ పోతూ ఉంటే తీస్తూ ఉంటే ఎంతో ఉంటుందండి. అందులో జ్ఞానం, తెలివి, టెక్నాలజీస్ ప్రతి పనిలో బోలెడంత ఉంటుంది. ఇలా అండి, ఉక్సుల పట్టీలు తిరమరకేసి నేనైతే ఇప్పుడు మంచి మరకు మలిసి మీద నుంచి ఒక కుట్టే వేసేస్తున్నాను. పైనుంచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మంచి మరకు వచ్చేసింది. ఇదేంటిది, కాజా పట్టి. అలాగే ఇంకో కుట్టు వేయాలి, స్టిఫ్గా ఉంటుంది, స్టాండర్డ్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి. మనం చంక ఆర్మీలు చూసినప్పుడు అందులోకి వెళ్ళిన క్లాతులే నేను ఉక్సుల పట్టి, కాజా పట్టికి ఆ పట్టీలు వెళ్ళే విధంగా కట్ చేస్తాను, సమానం చూసి. ఇలా వేసుకొని మళ్ళీ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి ఇట్లాగా. ఇప్పుడు చూడండి, ఇవి రెండింటిని బరాబరి మళ్ళీ కొలుసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా ఎక్కువ తక్కువలు రావచ్చు, చెప్పలేము. వస్తే బరాబరి వస్తే, రాకున్నా కూడా కొంచెం తేడా వస్తే దాన్ని సవరించి కట్ చేసుకోవచ్చు. దాంతో ప్రాబ్లం ఏముండదండి. నేనైతే ఈ ఆది బ్లౌజ్తోనే గల్ల టోటల్గా కొలిసాను. నాకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో గంతే పెట్టమన్నారు, నేను కూడా గంతే పెట్టాను. ఈ ఉక్సుల పట్టేసేటప్పుడు కొంచెం తేడా వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు నేను సవరించాను. చూడండి, ఇప్పుడు గల్లకేసే బెల్ట్ పట్టీలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. మనం గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళిన ఆ క్లాత్లో ఇట్లా క్రాస్ పీసులన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇలాగా గల్లకు సరిపోయి అన్నీ జాయింట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు బ్లౌజుకు గల్ల పీస్ వేసేస్తున్నాను. ఒక పాదం మందమే పట్టుకోవాలండి, అంతా ఒక తీరే వచ్చేటట్టు చూసుకోవాలి. కుట్టు కూడా అటు ఇటు కంగారు పడిపోనీయకుర్రి, మీరు కూడా టెన్షన్ పడి అటు ఇటు ఉరికేలా చూసుకోకుర్రి. నిదానంగానే చేసినా పర్వాలేదు, కుట్టు మాత్రం ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. రౌండ్ తిరిగే చోట ఇలా కట్ చేసుకుంటే మనం పట్టి మళ్ళా మంచిగా వేసేటప్పుడు, పంపకం చేసేటప్పుడు బరాబరి కూర్చుంటుంది. గల్ల కూడా అటు ఇటు పట్టి గుంజినట్టు ఉండదు, బరాబరి కూర్చుంటుంది నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి భుజం మీద వరకు సరిపోతుందా లేదా అని చెప్పి నేను ఆల్రెడీ మన హ్యాండ్స్తోనే కొలత చూశాను. ఎంతవరకు కొంచెం అంత ఎక్కువ ఉంటే ఇటు స్టార్టింగ్గా వదిలిపెట్టి ఉంచుకోవచ్చు. ఒకవేళ తక్కువ పడితే ఇంకొక పీసు సేమ్ జాయింట్ వేసి కుట్టుకోవచ్చు.
ఇలా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఫస్ట్ ఇట్లా పట్టి చూస్తే మనకు అప్పుడే తెలుస్తుంది. తక్కువ పడితే కొంచెం అతుక్కోవాలి, లేకపోతే ఈక్వల్ ఉంటే వేసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ కుట్టు కూడా వేసుకోవాలి, డబల్ కుట్టు. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటా పోవాలి. ఇలా ఇప్పుడు పట్టుకు ఎదురు పట్టి వేసుకోవాలి. పంపకం చేయాలి కదా వెనక దిక్కు మనిషి. ఆ పట్టి కోసం నేను ఒక పీస్ అయితే తీసుకున్నాను, ఇందులో కట్ అయిన పీసే. సో కొలత అయితే చూశాను, సరిపోతుంది పొడవు. దీన్ని మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి. ఇంచున్నర అయితే సరిపోతుందండి, బాగా పెద్దగా ఏం పెట్టుకోరు. ఇంచున్నర అయితే కిందంతా కూరలాగా మలిసి కుట్టు పెట్టుకోవాలి. ఇలా కొంచెం లూజ్ కుట్టు వేసుకున్నా పర్వాలేదు. ఇది చూడండి, నీట్గా కుట్టుకోవాలి. పట్టుకుని ఇట్లాగా మలుచుకుంటూ బ్యాగ్ పోయాలో చూసుకోవాలి. ఇప్పుడు నేను అతుకుతున్నాను. మా కాడైతే ఇక్కడ కొంచెం సౌండ్ అయితే ఎక్కువ ఉంటుందండి, వెహికల్స్ వెళ్తాయి కదా, ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం అయితే అక్కడ బ్యాక్ పార్ట్కు అక్కడక్కడ పెట్టాం కదా ప్లేట్ అని, 2 ప్లేట్లు పెడతాం కదా. ఒక ప్లేట్ ఫస్ట్ ప్లేట్ కాడ ఒక్క ఫిల్స్ పెట్టాలి. తర్వాత ఇట్లాగే కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ సెకండ్ ప్లేట్ కాడ కూడా ఇంకో ఫిల్ పెట్టాలి. ఇట్లా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం వెనక దిక్కు మలిసి పంపకం చేసేటప్పుడు పట్టేసినట్టు ఉండదు, చాలా ఫ్రీగా ఎక్కడిదక్కడ ఈక్వల్గా నీట్గా కనపడుతుంది, చక్కగా కనపడుతుంది. ఇంకా ఇలా పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ పట్టి మీదకి వెళ్ళి మళ్ళీ కుట్టు టాప్ కుట్టు అని వేసుకుంటే పట్టి మనం జాయింట్ చేసేటప్పుడు 2 సైడ్ జాయింట్ చేసేటప్పుడు మలుచుకుంటాం కదా, అప్పుడు పంపకానికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. ఇలా తిన్నగా ఆలోచిస్తూ ఉంటే అన్నీ ఒకటికొకటి అన్నీ అర్థమవుతాయండి మీకు కూడా. దీనికి కంగారు పడవలసిన పని లేదు. నేనైతే హ్యాండ్స్కి అప్పుడు చిన్న కట్స్లు మార్క్ లాగా కట్ చేసేదాన్ని. సో మర్చిపోయాను, ఇప్పుడైనా మనం చేసుకోవచ్చు. కొలత ప్రకారంగా చిన్న కట్స్ పెట్టుకునే వాళ్ళం కదా. సో నేను అప్పుడైతే స్టార్టింగ్ ఏదో పని మీద ఉండి సో కట్ చేసి మళ్ళీ టక్స్ కటింగ్ చిన్న గుర్తులు పెట్టడం మర్చిపోయాను. సో ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తోటి భుజాల మించలు కొలుసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని 2 హ్యాండ్స్ సేమ్ జాయింట్ చేసి సేమ్ అలాగా జాయింట్ చేసి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, దాని సూటిగా ఇట్లాగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసితే ఇక్కడ బరాబరి మనం ఏ చేసినా ఇప్పుడు కొంచెం కూర పట్టి కుట్టుకోవాలి, ప్లస్ పంపకాన్ని మలుసుకోవాలి. అంటే మనం కట్ చేసిన గుర్తుకు అవతలనే చేసుకోవాలి, లోపలికి రాకూడదు. మనం ఎట్లా పెట్టుకున్న హ్యాండ్స్ మందమే కొలత బట్టి మార్క్ వేసుకున్నాం కదా, అందుకోసమనే ఇంకా కూర కుట్టాల్సింది బయటకి. సో మనం పంపకాన్ని మలుచుకోవాల్సింది కూడా ఆ కట్ ఏడికైతే కట్ చేసుకున్నామో ఆడిని మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. సో 2 కంప్లీట్గా ఇలాగా కూర కుట్టి మళ్ళీ పంపకాన్ని కుట్టుకోవాలి. పంపకం చేసుకున్నాక పై కుట్టి తిప్పేసుకోవాలి. ఇలా 2 కలిసి సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్లు ఇలాగా అతకాలి. నేను ఆది బ్లౌజ్ ఉంది కదా, ఉక్సుల పట్టి కాడి నుంచి వెళ్ళి చూశాను ఎంతవరకు ఉన్నాయి లూజు టైట్ అనేది. సో నేను ఇలా మార్కు పెట్టుకున్నాను. ఇంకా ఆది బ్లౌజ్ సంక డౌన్ కూడా ఎంతవరకు ఉందని చూసి మార్క్ వేసుకున్నాను. అక్కడ కూడా చేతి లూజు, దీన్ని కూడా ఆది బ్లౌజ్ చేతి లూజ్ చూసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ కుట్టొక్కచలు ఇక్కరాక ఈక్వల్గా వస్తాయి. ఇలాగా ఇంకో సైడ్ కూడా ఇలానే కాజా పట్టి కాడ నుంచి వెళ్ళి అటు కొలత కట్టుకొని సంక డౌన్ ఇది ఎంతవరకు ఉందని దీంతో కొలత కట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎలాగ చేసామో ఆ జాకెట్కు మళ్ళీ దీన్ని కూడా చేతి లూజు ఆది బ్లౌజ్తో చూసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకుంటే ఇంకా కుట్టు సీదా వేసుకోవచ్చు మనకు. ఇలా ఇంకా ఒకటో కుట్టు రెండో కుట్లు మొత్తం టోటల్ 3 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమందికి అవసరం అంటే ఇంకో కుట్టు కూడా వేసేయచ్చు.
పెద్దగా యూజ్ ఏమి ఉండేవి, కానీ ఇక వాళ్ళ ఇష్టం. ఇంకో కుట్టు వేయమంటే కూడా 4వ కుట్టు కూడా సీదా వేసించుకోవచ్చు. ఇలా నన్ను దారాలు అక్కడక్కడ ఉంటే మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. అటు గుంజితే కుట్లు అనేటివి ఎక్కడ ఊసిపోయేది కూడా ఎక్కడో జరిగేస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ దారం కనపడ్డ కాడ మంచిగా నీట్గా కట్ చేసి పెట్టాలి. ఇలా నేను ఎక్స్ట్రా కుట్లు కూడా వేస్తున్నాను. ఫైనల్ కుట్టు కదా, అటు ఇటు సవరించుకొని సరిగా వేస్తే సరిపోతుంది. ఇలా అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 3 కుట్లు వేసాను, ఆమెకైతే సరిపోతాయి. నాకు ఇదివరకు పాత కస్టమర్ కాబట్టి. అయితే చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేశాను. ఇంకేమైనా ఉంటే కూడా కొంచెం కట్ చేద్దామని. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అలా 2 వైపులా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 3 కుట్లు వేసాము, ఇంకా కాస్త ఎక్కువనే ఉంది కదా క్లాత్. అందుకోసమని ఇంత ఎక్కువ కూడా అవసరం ఉండదు. వాళ్ళు ఎక్కువ కూడా వద్దన్నారు సైడ్లకు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కుట్టుడు కూడా. ఇంకా తొడుక్కుంటే ఎట్లా అంటే మనకు పైకి అతికినట్టే శుభ్రంగా ఎక్కడ కూర్చుంటాయి. అంటే కట్టింగ్లో అంత జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కడెక్కడ పార్ట్స్ నిలబడి ఉంటాయి. ఇట్లా అందంగా కనపడుతుంది జాకెట్. ఇలా కుడితే మనకు కస్టమర్లు గిరాకీ కూడా ఎక్కువ ఇస్తారు. సో దేవుడి దయ వల్ల మంచి పని చేసే వాళ్ళకి మంచిగానే గిరాకీ వస్తూ ఉంటుంది, పిలిచి పనిస్తారు. సో మీరు కూడా కొంచెం చూడండి, నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.